కాదురా గిహున్‌గా నీకసలు బుర్రుందా? అసలు నువ్వేం జేయాలనుకుంటున్నావో నీకేమైనా ఒక ఐడియా ఉందా? అల్లర చిల్లరగా బ్రతికే నీకు బ్రతుకంటే ఏంటో నేర్పించిన వాళ్ళ మీదకి ఏం చేద్దామని వెళ్ళాలనుకుంటున్నావు? డబ్బు గెలిచావు, గెలిచినోడివి గెలిచినట్టు పక్కకెళ్ళిపోవాలి గానీ, నీకు 45.6 బిలియన్ ఓన్నిచ్చిన వాళ్ళ మీదకి ఓ 10 మందినేసుకొని గన్స్‌తో వెళ్తే, అమ్మో! తప్పైపోయింది సార్. ఇంకెప్పుడు చేయము. ప్లీజ్ ప్లీజ్ అని అంటారనుకుంటున్నావా? ఒక ఐలాండ్‌ని బయట ప్రపంచానికి ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్‌తో లింక్స్ ఉన్నాయి. 45.6 బిలియన్ ఓన్‌ని ప్రైజ్ మనీగా ఇస్తున్నారు ప్రతిసారి. షార్ప్ షూటర్స్ ఉన్నారు. ఫాస్ట్‌గా వర్క్ చేసే డాక్టర్స్ ఉన్నారు. గుండెనే రాయి చేసుకొని బ్రతికే వాళ్ళు ఎందరో ఉన్నారక్కడ. అలాంటి వాళ్ళ దగ్గరికి మనోడు 10 మందిని యేసుకొనెళ్లి టుపుక్ టుపుక్కుమని యేసేద్దాం అనుకుంటాడంట. నా డ్రీమ్స్‌లో కూడా ఎంత బొక్కలో ఐడియా రాదేమో. వీడు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయకపోతే ఎవరికైనా ఇచ్చేయొచ్చు గదా! అట్‌లీస్ట్ వీళ్ళ సరౌండింగ్ పర్సన్స్ అప్పైనా తీర్చేయొచ్చు. తగినంత సహాయం. ఆర్ ఎల్స్ నెట్‌ఫ్లిక్స్‌కిచ్చి ఇంకేదన్నా మంచి సిరీస్ తియ్యి అని నీ వంతు సహాయం చేయాలి గానీ, ఆ గేమ్స్ పెట్టే వాళ్ళనేసేస్తా, లోపలికెళ్ళి మనుషుల్ని మార్చేస్తా అని సోది పంచాయతీలేంటండి బాబు! అసలీడి బాధేంటో నాకర్థం కాలేదు. 7 ఎపిసోడ్స్ మళ్ళీ గేమ్స్ కోసం తీసినట్టుంది తప్ప, వీడేంటో, వీడి విధానాలేంటో అన్నట్టు ఏడిసినట్టుంది. మనోడు బయటుండి అసలు వాళ్ళెవరో, ఏంటో అని తెలుసుకుంటాడేమో అనుకున్నా గానీ, లోపలికెళ్ళి ఏసేస్తా, మార్చేస్తా అని చాలా చిరాకు తెప్పించారు. ఎ బిగ్ డిసప్పాయింటింగ్ సిరీస్. ఎక్సెప్ట్ ఫస్ట్ ఎపిసోడ్ మిగతావన్నీ బొక్కలా ఉన్నాయి. గీహున్ గడి చైల్డిష్ పిఓవిని పెట్టేసి మళ్ళీ గేమ్సే పెట్టేశారుగా. వీడి క్యారెక్టర్ రైటింగ్, వీడు చెయ్యాలనుకున్న థింగ్స్, లోపలికెళ్ళాక జరిగిన థింగ్స్ ఎంత వరస్ట్‌గా ఉన్నాయంటే, ఒకసారి గీహున్ అన్నో నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూసుకున్నావా? ఏ జాబు లేదు. నీకు నీ బామ్మ ఇచ్చేది డబ్బులు. ఆమె దాచుకున్న డబ్బు తీసుకెళ్ళి గ్యాంబ్లింగ్ ఆడేవాడివి. పట పట పటమని చంపదెబ్బలు ఎన్నో తిన్నావు. కానీ డబ్బులు ఇవ్వగానే పోతే పోయిందిలే. డబ్బులొచ్చాయి గానీ ఎగిరి గంతేసావు. చంపదెబ్బలప్పుడు మారలేదు. బట్ మనిషి ప్రాణం అంటే మారావు. అక్కడ దాకా సూపర్. అంటే సీజన్ 1. ఇందులో ఏమైంది? లిటరల్లీ గీహున్ గడికి బుర్ర ఉందా? లేక అంతమంది ప్రాణాలు చూసి అంత డబ్బు చూసేపాటికి చిప్పు దొబ్బిందా? అర్థమవట్లేదు నాకు. ఏమన్నా అంటే మనిషి ప్రాణాలు బ్రో, ప్రాణం ముఖ్యం బ్రో, డబ్బులంటే అని అంటాడు. ఏదో పుట్టుకతో నువ్వేదో మంచి మనిషి అన్నట్టు ఒక క్యాసెట్ ఏస్తావు. అలాగైతే నువ్వు వెళ్ళి వచ్చాక మారావు. అంతకుముందు నువ్వు వాళ్ళలాగేగా. గ్యాంబ్లింగ్ ఆడేవాడివి. నీకొచ్చాయంటే ఎవడో ఒకడికి డబ్బులు పోయినట్టేగా. సో వాడు అప్పుల పాలవుతాడు. అప్పు ఇచ్చినోడు ప్రెషర్ తట్టుకోలేక పోతాడు. నువ్వు చేస్తే సంసారం ఇంకోటి చేస్తే హ్మ్. వెళ్ళిన వాళ్ళకి చాలా అప్పులుంటాయి. ఎవడ తీరుస్తాడమ్మా అవన్నీ? ఇవ్వకపోతే అప్పిచ్చినోడు వదులుతాడా ఏంటి? కోల్పోయిన డబ్బు చిటికేసి తిరిగొస్తాయి ఏంటి? సో బయట డబ్బు లేక, పోషించలేక, బ్రతుకే లేక పోతారు. ఆరెల్స్ అప్పుతో పోతది ప్రాణం. లోపల గేమ్స్‌తో పోతది ప్రాణం. ఎలాగైనా ఒకటేగా అయ్యేది. మరి మనోడి థింకింగ్ ఏంటో మరి? ప్రపంచం మొత్తం భూమి గురించి చంపుకుంటుంటే, అది చూస్తూ వీక్షిస్తున్న డిక్టేటర్స్ మీద మనోడికి ప్రాబ్లమ్ లేదు. అప్పర్ బెర్త్ అండ్ లోవర్ బెర్త్‌ని డివైడ్ చేసి, రెచ్చగొట్టి కొట్టుకుంటుంటే హ్యాపీగా చూసే వాళ్ళంటే వీడికి ప్రాబ్లమ్ లేదు. మనోడి ప్రాబ్లమల్లా డబ్బాస ఉన్న వాళ్ళని ఒక చోట చేర్చి, డబ్బు గావాలా, ప్రాణం గావాలా అని ఏదో ఒకటి చూస్ చేసుకో అని గేమ్స్ పెట్టి, వాళ్ళ ఆటకి తగిన దాన్ని ఇచ్చేవాళ్ళంటే కోపం. అఫ్‌కోర్స్ వాళ్ళు దాన్ని గేమ్ కింద బెట్టింగేసుకొని ఎంజాయ్‌మెంట్ కింద చూసారు. ఒక జీవి ప్రాణాన్ని బెట్టి ఆడే ఆట చూసి ఆనందించడం ఏంటి బ్రో అంటాడేమో మనోడు. వాళ్ళు మనుషులేనా అని మనోడి కోపమేమో. అబ్బా! కోళ్ల పందాలేంటమ్మా మరి? బయట జరిగే గ్యాంబ్లింగ్ అదేగా. ఆ గేమ్స్ పెట్టే వాళ్ళ తప్పు నాకేం కనిపించలేదు. మనోడొచ్చి అది, ఇది, ఇది అంటుంటే ఎందుకొచ్చావురా బాబు అనిపించింది. 456 మెంబర్స్‌లో ఎవరో ఒకరు మనీతో వస్తారు. అట్‌లీస్ట్ వాడి లైఫ్ అనే బావుంటదిగా. బట్ ఆ చావులు చూసి, చంపుకోవడం చూసి డిస్టర్బ్ అవుతారు మీరు అని అంటే, నువ్వు డెలికేట్ పర్సన్ అయితే అందరూ అవ్వరు. అలా అయితే ప్రీవియస్ విన్నర్స్ కూడా వచ్చేవారు. బేసిక్‌గా గీహున్ గడి బాధేంటంటే, వీడు గెలుచుకున్నాడు ఇంకోడు గెలుచుకోకూడదు అని అన్నట్టుంది. కావాలని వెళ్ళావు, ఆడావు, డబ్బులొచ్చాయి. చాలా కోల్పోయావు, కొన్ని తెలుసుకున్నావు. డబ్బుతో ఎంజాయ్ చేశావా? లేదు. సరే అయిపోయిందేదో అయిపోయింది. ఒక లెసన్ నేర్చుకున్నా అని అన్నట్టుండాలి గానీ, నీ ఏడుపేంటో, నీ పనికిరాని పోరాటమేంటో, నీకే క్లారిటీ లేని ఒక వార్ స్టార్ట్ చేసావు. అది చూస్తూ వాళ్ళు నిన్ను రమ్మన్నారంట, నువ్వేదో మరి తోపు అన్నట్టు. పోనీ వీడు లోపలికెళ్ళటం వల్ల, వీడు ఉద్ధరించటం వల్ల, ఆ చావుల వల్ల మారారా అంటే, సగం మంది చాల్లే మనకు కావాల్సిన డబ్బులొచ్చేసాయి. ఇక దుకాణం సర్దేసుకోవడం బెటర్ అని ఎక్స్ సైడ్‌కొచ్చేస్తారు. అది వీడు వచ్చి ఉద్ధరించకపోయినా అలాగే అయ్యిద్ది. అయినా గిహూన్‌గా నువ్వు వెళ్ళినప్పుడు మధ్యలో బయటికి పంపించేస్తే, మళ్ళీ లోపలికొచ్చావు గదా! ప్రాణాలు పోతాయని తెలిసి కూడా. నువ్వే జెప్పాలి మరి వాళ్ళకి ఏది మంచో, ఏది ఏంటో అని. హ్మ్. మళ్ళీ దీనికి ఒక ఎండింగ్ లేదు. సీజన్ 3 అంట. వాడి క్యారెక్టర్‌కి ఒక క్లారిటీ లేదు, రిజల్యూషన్ లేదు. గేమ్స్ పెట్టి షూట్ చేయడం తప్ప. కొత్తగా ఏం చేశారు ఇందులో? అది ఆల్రెడీ సీజన్ 1లో చూసాంగా. అసలు మనోడి థింకింగ్‌కి మాస్క్ మ్యానే రంగంలోకి దిగుతాడంట. ఏంటో మరిది. అసల సేల్స్ మెన్ గాడు ఉన్నాడు గదా! వాడు తోపంటే. వాడు చూసిన, అనుభవించిన, అర్థం చేసుకున్న, ఎక్స్‌పీరియన్స్ చేసిన దాంట్లో పోలిస్తే
గీహూన్ గాడు 5% కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండడు. అలాంటి వీడు ఏదో ఉద్ధరిచ్చేస్తా అని బయలుదేరతాడంట. ఏం వరస్ట్ రైటింగ్ అండి బాబు. ఫైనల్లీ సేల్స్ మ్యాన్ అయితే కింగ్, స్క్విడ్ గేమ్ 2 అయితే బొంగు. స్క్విడ్ గేమ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా ఉంది. అండ్ మీరు చూసుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.